హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఈ వీడియో ఏంటి మొన్నే పెట్టారు కదా అనుకోకండి. అప్పుడు షూట్ చేసిందేనండి. పాప అన్నప్రాసనకని ఊరెళ్ళాం కదండి, అప్పుడు వీడియో అనమాట. ఇంకా ఉదయం అయితే ఇంకా అన్నప్రాసన అయిపోయింది కదండి. సాయంత్రం అలా తోటలోకి వెళ్ళి మరుసటి రోజే ఉగాది కదండి. నేనైతే మామిడికాయలు కోసుకుందని బయలుదేరామన్నమాట. ఇంకా మా అమ్మ అయితే ఇంకా సుప్రభాతాలు స్టార్ట్ చేశారు. నేనే పెద్దని కదండి, ఇంకా నాకే ముందు అయ్యాయి అనమాట సుప్రభాతాలు. పాపని ఈ టైం అప్పుడు ఎక్కడికి అని అలా వెళ్ళి ఇలా వచ్చేస్తామని చెప్పేసి ఇంక వెళ్ళామన్నమాట. మేమైతే ముందు రోజు నైట్ వెళ్ళాం కదండి. ఇంకా నైట్ అయితే ఎవరికి కనిపించలేదు కదా. ఇంకా తెల్లవారి కూడా ఇంకా పాప ఫంక్షన్లో బిజీగా ఉండి కనిపించలేదన్నమాట. ఇంకా దారి కూడిక ఎవరో ఒకరు పలకరిస్తూ ఇంకా అలా వెళ్ళేసరికి ఇంకా టైం అయిపోయిందండి. చాలా సాయంత్రం అయిపోయింది. ఇంకా సాయంత్రం అయ్యింది కదా అని ఇంకా తోటలోకి అయితే ఇంకా అలా బయలుదేరాం కదా. ఇంకా మా అమ్మ అనే మాటలు గుర్తొచ్చాయి. వేరం వెళ్ళాలి అని ఇంకా చాలామంది పాపం పలకరిస్తుంటే వాళ్ళు ఏదో జస్ట్ హాయ్ అని అంటే మామూలు పలకరించేసి చెప్పేసి ఇంకా అలా నడుస్తూ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా లియా ఉంది కదా, ఇంకెళ్ళే కొలిది తన ఏడుపు అయితే స్టార్ట్ చేసింది వాళ్ళ మమ్మీనే ఎత్తుకోమని. ఇంకా ఎవరు వద్దు నేనే ఎత్తుకుంటున్నానంటే నా దగ్గర ఉంటుందండి. ఇంకా మా చెల్లి వాళ్ళ దగ్గర అయితే కొద్దిగా ఏడుస్తుంది. ఇంకా అలా మా లియాతో మాట్లాడుకుంటూ ఇంకా దారి పొడవుగా ఎవరు కనిపిస్తే వాళ్ళందరూ పలకరిస్తుంటారు కదండి, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా అలా అయితే తోటలోకి ఇంకా బయలుదేరామండి. ఇంకెళ్ళే దారిలో ఇంకా కళ్ళంలో ఉంటారండి. సాయంత్రం అయింది కదా, కళ్ళాన్న ఉంటారనమాట. ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా పలకరించారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే తాటి చెట్లు ఉంటాయి కదండి, సాయంత్రం కళ్ళు తీస్తారు. ఇంకా అలా తాటి చెట్టు ఎక్కే కళ్ళు అతను కూడా మాకు పలకరించారు. అంటే చిన్నప్పటి నుంచి తెలుసు కదండి, అందరూ పలకరిస్తారు. ఇంకా అతనైతే చాలా కళ్ళు తీశారండి. ఏమ్మా తాగుతారా అని అడిగారు. ఇంకా వేసవిలో ఏంటంటే రోజు ఇలా తాటికల్లు అయితే తీస్తారండి. ఇంకా చాలామంది తీస్తారు. తాటికల్లు ఎలా తయారవుతాయి అనేది తెలిస్తే కామెంట్ చేయండి. మాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు కదండి, తెలిసే వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ ఒకరు గెస్ట్ హౌస్లా కట్టుకున్నారండి. అన్ని మొక్కలు వేసుకున్నారనమాట. చూడండి చాలా బాగున్నాయి. ఇంక ఇలా తోటలోకి అయితే వెళ్ళేసరికి ఇక చూసారా సాయంత్రం అయిపోయిందండి. ఇంకా వెళ్ళేసరికి అయితే కొద్దిగా చీకటి అయ్యే టైం అవుతుంది. కానీ మేమైతే ఇంకా బయలుదేరాం కదా, వెనక్కి అయితే డ్రాప్ అవ్వకుండా ఇంకా ఎలాగోలా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఇంకా చాలా దూరం వెళ్ళాలి కానీ ముందర ఉన్న తోటలోకి అయితే అలాగ వెళ్ళిపోయి ఇంకా అలా మామిడికాయలు చూద్దామని వెళ్ళామన్నమాట. అంటే మేము ఇంతకుముందు వెళ్ళేటప్పుడు చాలా పూత అది ఉందండి. అంటే ఇంక అప్పుడు వెళ్ళేటప్పుడు బాగా పూసింది కదా, మంచిగా కాస్తుందేమో అని బాగా ఎక్స్పెక్ట్ చేసి మరీ తోటలోకి వెళ్ళామన్నమాట. అంటే ఇంకా వెళ్ళేసరికి అండి ఎక్కడో ఒక చెట్టు కాసింది కానీ అన్నీ కాయలేదన్నమాట. ఇలా ఎందుకు జరిగిందంటే సంక్రాంతి ముందటండి వర్షాలు అవి పడలేదు కదా, చాలా రోజులైంది. తర్వాత ఏంటంటే ఆ పోతుండే టైంలో బాగా మంచు పడిందంట. ఆ మంచు పడిందంటే ఇంకా పూతంతా రాలిపోద్ది అనమాట, మాడిపోయి ఇంకా పూతంతా పోయిందండి. దానివల్ల ఏంటంటే ఎక్కడో ఒక చెట్టు కాసిందనమాట. ఇలా లోపలికి దిగినప్పుడు అండి మా మరదలు మేము ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళాలంటే అక్కడ కొద్ది కాలువలాగా ఉంటుందండి. పాపతో మా మరదలు రాలేదని నేనైతే తనని తీసుకుందాం అనుకున్నాను. కానీ లేదు పిన్ని నేను వచ్చేస్తానని ఇంకా తనైతే లోపలికి ఇలా వచ్చేసిందండి. ఇంకా మా లియా అయితే ఎక్కడికి వెళ్తాను అనేది తనకు తెలియదు కదండి, చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా తోటలో అడుగుపెట్టాం కదండి, ముగ్గురు యూట్యూబర్లమే కదండి, ఎవరి వీడియోకి వాళ్ళు తీసుకునే బిజీలో ఉన్నామన్నమాట. ఏ చెట్టు అయితే కాస్తుందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసామండి. అంటే మీకు బాగా మామిడికాయలు చూపించాలని. ఇంకా అందరం ఒకే చెట్టు దగ్గర తీస్తే బాగోదని ఒక్కొక్కరు ఒక్కో చెట్టు దగ్గరికి వెళ్ళి షూట్ చేసుకున్నాం అనమాట. ఇంకా తోటలోకి వెళ్ళిన తర్వాత ఇంకా తెలిసిందే కదండి, చాలా ఆశ్చర్యం అయింది. ఎందుకంటే కాయలేదు కదండి, దానివల్ల ఇంకెక్కడ కాస్తుందో అక్కడ వెళ్తే అలా షూట్ చేసామండి. చిన్న చిన్న కాయలండి. ఒకప్పుడైతే చాలా పెద్ద కాయలు ఉండేవి. ఈ సంవత్సరం అయితే అంత బాగా కాయలేదండి తోటలోని. ప్రతి సంవత్సరం ఇలా
కాయవండి. ఒక్కొక్క సంవత్సరం ఇలా అవుతుందన్నమాట. అయితే మేము చిన్నప్పుడండి వర్షాలు ఎక్కువ పడి మంచిగా కాయలైతే చాలా పెద్దగా ఉండేవి. ఇప్పుడు చూడండి వర్షాలు లేకో ఏంటో చిన్న చిన్న కాయలు, అది ఎక్కడో ఒక చెట్టు కాసిందండి. ఇలా ఎందుకంటే వర్షాలు కూడా పడలేదు కదండీ! దానివల్ల అనమాట. ఈ సంవత్సరం అయితే మామిడికాయలు అయితే లేవండి. కొద్ది కొద్దిగా ఉంటాయి. నాకైతే అదే అనిపించింది. అంటే వర్షాలు ఉంటేనే ఏవైనా చెట్లైనా, ఏవైనా పంటలైనా బాగా పండుతాయని. ఇంకా ఇలా తోటలోకి అయితే వెళ్ళాం కదండీ! ఎవరి వీడియోలు అవి తీసుకొని ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నామన్నమాట. ఇంకా మేమైతే ఉగాది ముందు రోజు వెళ్ళాం కదండీ! మరుసటి రోజే ఉగాది అనమాట. ఇంకా సరేలే మనకి ఎలాగో మామిడికాయలు అవసరం కదా! కోద్దాంలే అనుకున్నాం. కానీ ఆ రోజు సాయంత్రం అయిపోయింది కదండీ! మరుసటి రోజు కూడా వచ్చి అప్పుడు కోసుకొని వెళ్దాంలే అని ఇంకా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆ రోజు కూడా మేము రాలేదండి. ఇంకా ఊరైతే ప్రయాణం చేసేసాము. ఇంకా దానివల్ల ఏటైందంటే మామిడికాయలే తెచ్చుకోలేదండి. చెప్తే నమ్మరు. తోటలోకి వెళ్ళి కూడా తెచ్చుకోలేదంటే ఎవరైనా నమ్మరు. కానీ ఇంకా అలా అయిపోయిందండి ఈసారి అయితే. పల్లెటూరు వెళ్ళి మామిడికాయ, వేప పువ్వు అవి తెచ్చుకోలేదంటే ఎవరు నమ్మరు. మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళావు కదా మామిడికాయలు తెచ్చావా అని అడిగారు. కానీ వాళ్ళకి చెప్పానన్నమాట. మా ఫ్రెండ్స్ ఏంటంటే మరుసటి రోజు నేను వచ్చేయడం కదా ఇంకా తెస్తానని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేశారండి. కానీ నేనైతే తేలేదనేసరికి వాళ్ళైతే కొద్దిగా అప్సెట్ అయ్యారు. ఇంకా ఆ మరుసటి రోజు ఏంటంటే ఉదయాన్నే మా నాన్నగారిని తెమ్మన్నాం. కానీ అతనికి వేరే పని మీద ఇంకా తేవడం అవ్వలేదన్నమాట. ఇంకా అలా అయిపోయిందండి. నేను వచ్చి వైజాగ్‌లో కొనుక్కున్నాను. ఇంకా మా లియా పాప చూడండి ఇంకా అందరితో సరదాగా ఎలా ఆడుకుంటుంది. ఇంకా మా చెల్లయితే ఒక చెట్టు దగ్గర ఇంకా వీడియో అయితే షూట్ చేసుకుంటుందండి. ఇంకిలా అందరం అయితే ఎవరి షూటాలు అయిపోయిన తర్వాత ఇంకా అయితే బయలుదేరేసాం. ఇంకా మా లియా అయితే ఏడుస్తుంది వెళ్ళిపోతున్నావా అని. ఇంకా టైం లేదు కదండీ! సాయంత్రం అయిపోయిందని ఇంకా బయలుదేరేసామనమాట. మళ్ళీ ఆ కాలువ దాటాలనమాట. ఈసారి మా మరదలు ఎక్కడ పడిపోద్దని నాకివ్వు అన్నా తనైతే లేదు నేను వచ్చేస్తానులే పిన్ని అని ఇంక బయలుదేరింది. తనెక్కడ పడిపోద్దా అని నేను టెన్షన్ అనమాట. అంటే పాప ఉంది కదండీ! ఇంకా అక్కడ ముళ్ళులవి ఉన్నాయన్నమాట. ఇంకా తోటలోకెళ్ళి ఆశ్చర్యపోయామనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం బాగా కాయలేదు కదండీ! ఏదో కాస్తాయి మంచిగా అని ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ అస్సలు కాయలేదండి. మీ సైడ్ ఎలా కాసాయనేది కామెంట్ చేయండి. ఇంకా మా లియా పాప అయితే మళ్ళీ ఎక్కడికెళ్తున్నావా అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా పాప సాయంత్రం అయిపోయింది కదండీ! మా నాన్నగారైతే బండి తెచ్చారు. ఇంకా మా లియాని మా మరదల్నయితే బండి మీద వెళ్ళిపోమన్నామండి. మేమైతే నడుచుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడేంటంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదండీ! మా లియాని తీసుకొని మమ్మీకి బాయ్ చెప్పు అంటే ఏడుపండి. అంటే తనెక్కడ ఉంచేసి వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతుందా అని. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము అలా నడుచుకొని ఇంకెళ్ళామండి. ఇదండి మా తోట టూరు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.